అయ్యా మనం సైకోకి భయపడే బ్యాచ్ కాదు, ఆ సైకోలకి తోలు తీసే బ్యాచ్. వచ్చేది మేమే కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారు. ఒక్క నిమిషం ఆగాలి. అతనేమంటాడు, సైకోలు అంట. మనం ఎర్ర బుక్కు రాసి ఈ రకంగా దుర్మార్గాలు చేస్తున్నాడు సైకోనా? జనానికి గొప్పగా పరిపాలించినాడు జగన్మోహన్ రెడ్డి సైకోనా? ఎవడు సైకో? ఏమంటాడు? కాదు, గుడ్డలు ఓడదీస్తాడంట. అది కూడా అన్నాడులే, గుడ్డ ముందు గుడ్డలోడు తీసి కట్రాయర్ మీద రావాలంటే గుడ్డలోడు తీయాలి కదా. ఇంకోటి లేదు, ఇంకోటి కూడా అన్నాడు, మేము గెలిచిన తర్వాత గన్నవరం వంశీని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన కాడి నుంచి ఇప్పుడు అన్నోడు వాళ్ళ నాన్న ఎక్కిన కాడి నుంచి వంశీ పోనీ హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, 5 నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి? 5 నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా. ఎందుకు పోయించలా? మాట మీద నిలబడవా? బెజవాడ జైలుకి వెళ్ళి పోయించాలి కదా, పోయించవా? ఊరికే మైకుల ముందు పోయిస్తారా? వస్తున్నాడు మరొక 3 నెలలు, గుడివేడలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. ఎవడొస్తాడో రండి కట్రాయి మీద నడిపిస్తాకి, ఎవడొస్తాడో కట్రాయి మీద నడిపిస్తాకి. గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు, అన్ని సరి చేయించుకున్నాడు, ఆరోగ్యంగా మరొక 3 నెలల్లో వస్తున్నాడు. వచ్చాక ఎవడొస్తాడో రండిరా అండర్వేర్ మీద నడిపించండి, చూస్తాం. కట్రాయి మీద నడిపించండి మీరు.